గల స్వాధ్యాయ వీక్షకులకి పాణ్యం సోదరులు నమస్కరిస్తున్నారు. మిత్రులారా, అనర్ఘరత్నాలు అనే శీర్షికన తెలుగు సాహిత్యంలో, అప్పుడప్పుడు సంస్కృత సాహిత్యంలోని అనర్ఘరత్నాల వంటి పద్యాలను, శ్లోకాలను మీకు పరిచయం చేసే ఒక చక్కని కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాము. ఇది రెండవది. దీనిలో అల్లసాని పెద్దన గారు తన మను చరిత్రములో చేసిన విఘ్నేశ్వర స్తుతి పద్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాము. ఇది చాలా ప్రసిద్ధమైన పద్యము, మీకు అందరికీ తెలిసిన పద్యమే, మేము కొత్తగా చేసింది ఏమీ లేదు. కానీ ఈ కార్యక్రమాన్ని ముందు విశ్వనాథ వారి తెలుగు భాష గొప్పతనం పద్యము చేశాము, తర్వాత వినాయకుడిని మనం స్మరించుకోవాలనే ఉద్దేశం తప్ప మరేమీ లేదు. అల్లసాని పెద్దన వారు గొప్ప కవి. అల్లసాని వారి అల్లిక జిగిబిగి అన్నాడు. కవి చౌడప్ప గారు పెద్దన గారి గురించి ఒక మాట చెప్పారు మిత్రులారా. పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె అల్ప కవిని పెద్దన వలెనా, ఎద్దన వలె మొద్దన వలె గ్రద్దన వలె కుందవరపు కవి చౌడప్ప అంతటి వాడు లేడు అని ఆయన శైలిలో చెప్పాడు. ఆయన కొంచెం తిట్టు కవిత్వంలో ప్రవీణుడు కదా. ఇక పద్యానికి వస్తే, విఘ్నపతిని గురించి ఏమి చెప్పినా అందంగా ఉంటది. ఆయన మీదే ఎక్కువ చమత్కారమైన పద్యాలు వచ్చాయి సాహిత్యంలో. ఏ కావ్యాన్ని రాయాలన్నా ముందు ఆయన స్తుతితోనే ప్రారంభించాలి. ఇక్కడ పెద్దన గారికి ఒక చక్కని అద్భుతమైన ఆలోచన వచ్చింది. దాన్ని పద్యం రూపంలో ఆయన చెప్పాడు. దాన్ని మా తమ్ముడు చిరంజీవి శంకర కుమార శర్మ మీకు బిళహరి రాగములో వినిపిస్తారు. ముందుగా ఒక నిమిషం దాని గురించి మనం ముచ్చటించుకున్న తర్వాత ఆయన దాన్ని పాడతారు. ఏమిటంటే, బుజ్జి గణపయ్య తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చొని పాలు తాగుతూ ఉన్నాడు. సరే, అంతవరకు బాగుంది. చిన్నపిల్లలు ఏం చేస్తారండి, ఒకవైపు పాలు తాగుతూ ఇంకొక వైపు అమ్మ యొక్క వక్షోజాన్ని పట్టుకొని ఆడుకుంటుంటారు. అది అసహజమైన పిల్లల చర్య. అది దాన్నే పెద్దన గారు బాల్యాంక విచేష్ట అన్నారు. ఈయన కూడా అలాగే చేయబోయాడు. బాలగణపతి చేద్దామంటే అటువైపు కుచమే లేదు. ఎందుకు లేదు? అర్ధనారీశ్వరులు కదా తల్లిదండ్రులు. సగము పరమేశ్వరుడున్నాడు, సగము పరమేశ్వరుడున్నాడు. ఆయన మెడలో పామున్నది. ఆ వంక కుచంపు గానక అహివల్లభహారముగాంచి, ఇదేంటి పాముందన్నాడు కానీ భయపడాలి ఆ పిల్లవాడు. ఏనుగు కదా, ఆయనకు అది తామరతూడులాగా అనిపించి మృణాలాంకుర శంక, ఓహో ఇది తామరతూడు అనుకొని దాన్ని పట్టుకొని లాగుతున్నాడు. ఆ గణపయ్యకు నమస్కారము అని చెప్పాడు. చూడండి, ఎటువంటి ఆలోచన! అదే సృజనశీలత అంటే. అదే ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించాలి. దీన్ని పదచిత్రం అంటారు, వర్డ్ పిక్చర్ అంటారు. దీన్ని ఒక చేయి తిరిగిన చిత్రకారుడికి మనం ఇచ్చామంటే చక్కని తైలవర్ణ చిత్రం గీస్తారు. వడ్డాది పాపయ్య గారికో రవివర్మ గారికో బహుశా వాళ్ళు వేసే ఉంటారేమో, మరి నాకు తెలియదు మిత్రులారా. అద్భుతమైన పద్యం ఇది. దాన్ని మా తమ్ముడు చిరంజీవి పాండ్యం శంకర కుమార శర్మ బిళహరి రాగంలో మీకు అందిస్తున్నారు. అంకముజేరి అంకముజేరి శైలతనయాస్థన దుగ్ధములాను వేళ, అంకముజేరి శైలతనయాస్థన దుగ్ధములాను వేళ, బాల్యాంక విచేష్ట తొండమునా అవ్వలి చంకబలింపబోయి,
ఆవంక కుచంబుగానక అహేవల్లభహారముగాంచి మృణాళాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికి గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికి